హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అది వచ్చేసి 5 minutes బ్యాక్ ఒక 1 hour వీడియో అయితే చూసాను. దాంట్లో ఎడిటింగ్ గురించి అయితే మాట్లాడారు. సో నేను మామూలుగా అయితే వీడియో అయితే చేయను, మాక్సిమమ్ ఈ రోజు చేయాలనిపించింది. ఎందుకంటే చాలా మంది ఈ ట్రాప్ లో ఇరుక్కుంటున్నారు. మనకి ఐటీ నాన్ ఐటీ ప్రెసెంట్ మార్కెట్ అయితే అప్స్ అండ్ డౌన్స్ లో ఉంది. అండ్ జాబ్ ఓపెనింగ్స్ వేకెన్సీస్ కూడా చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. మనం మామూలుగా రీల్స్ లోని చూస్తున్నాము. హ్యూజ్ లైన్లు అయితే కనపడుతున్నాయి. క్యూస్ లో నిల్చొని ఉన్నారు చాలా మంది వరకు. ఇలాంటి స్టేజ్ లో మనకి కొంతమంది వచ్చి రాని వాళ్ళు అంటే అంత పర్ఫెక్ట్ గా రాదు, అంటే నాకు వచ్చు అని గ్యారెంటీ కాన్ఫిడెంట్ ఉంటది కానీ పూర్తిగా క్లియర్ చేయరు అనమాట. అలాంటి వాళ్ళు సగం వచ్చిన వాళ్ళు మేము ఎడిటింగ్ నేర్పిస్తాము అని చెప్పి అది అడ్వర్టైజింగ్ చేసుకుంటున్నారు. ఈ ట్రాప్ లో మీరు పడతారేమో అని చెప్పి నేను చెప్తున్నాను. వీళ్ళ టార్గెట్ ఎవరంటే డిగ్రీ బీటెక్ కంప్లీట్ అయినా ఆర్ చేస్తూ ఉన్న ఈ మిడిల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అండ్ కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు, వీళ్ళేనమాట వీళ్ళ టార్గెట్. వీళ్ళు ఎట్లా అడ్వర్టైజ్ చేస్తారంటే 18 years వచ్చినాయి, 20 years వచ్చినాయి ఒంటి మీదకి, ఇంకా స్టిల్ ఇంట్లో నేను డబ్బులు అడుక్కుంటున్నాను, స్టిల్ ఇంట్లో నేను అది చేస్తున్నాను. సో ఈ సినిమా డైలాగుల వల్ల బాడీ కొద్దిగా హట్ అవుద్ది. దాని వల్ల ఏమవుద్దంటే ఈ హట్ అయిన తర్వాత ఏం చెయ్యాలి అనే ఒక థాట్ మనలో లేజ్ అవుద్ది. అంతే కదా, నేను ఇంట్లో డబ్బులు అడుగుతున్నాను, నేను డబ్బులు అడుక్కుని ఉన్నానంటే ఏం చేయాలి, నేను సంపాదించాలంటే ఏం చేయాలి. అందుకే కదా నేను ఉంది ఇక్కడ. ఎడిటింగ్ నేర్చుకో, ఇప్పుడు ప్రెసెంట్ బూమింగ్ లో ఉంది. తెలీదా నీకు? ఒక నెక్స్ట్ 5 years లో పీక్స్ లో ఉంటది. తెలీదా నీకు? నేను నేర్పిస్తాను రా. కొన్ని క్లయింట్స్ తో వర్క్ చేశాను, కొన్ని క్లయింట్స్ తో ఫీడ్బ్యాక్ చూడు, ఈ ఫీడ్బ్యాక్ చూడు, ఇది చూడు అని చెప్పి బాగా ఈ మూమెంట్ అన్నమాట. అంటే మనకి నెక్స్ట్ సెకండ్ థింక్ చేసేదానికి థాట్ ఇవ్వరు వాళ్ళు. అర్థమైందా మీకు? నెక్స్ట్ సెకండ్ లో మీకు ఆలోచించేదానికి కూడా మీకు టైం ఇవ్వరు. విత్ ఇన్ సెకండ్స్ లో. అవును కదరా, నిజమే కదా. ఇంట్లో మనకి వాల్యూ కూడా లేదు, మనం ఎర్న్ చేయట్లేదు కదా. సో ఈ సిచ్యువేషన్ నేను ఏం చేయగలుగుతాను? నేను అనుకున్న టైంలో తను డిప్లై చేస్తాడు. కాంటెంట్ క్రియేషన్ బూమింగ్ లో ఉంది, చాలా మంది వీడియోస్ చేస్తున్నారు. అవి మీరు చూసే ఉండుంటారు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అండ్ క్రాటాక్స్ విత్ వీకే పెద్ద పెద్ద ఛానల్స్ పేర్లు వాడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆడియన్స్ ని రిటెన్షన్ క్రియేట్ చేస్తారు అనమాట. అంటే క్యూరియాసిటీ బిల్డ్ చేస్తారు. అవును కదరా, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ బాగా బూమ్ అవుతుంది, మనకు కూడా వీడియో ఎడిటర్స్ కావాలి కదా, మనం నేర్చుకుంటే మనకు కూడా ఒక ఛాన్స్ వస్తుంది అని చెప్పి బిల్డ్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఎడిటింగ్ నేర్చుకోవడం కాదు. ఇక్కడ ప్రాబ్లం రాంగ్ ఇన్స్టిట్యూట్ లో రాంగ్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి ఇరుక్కుపోవడం. తను సమ్ ఎక్స్ అమౌంట్ ని చార్జ్ చేస్తాడు ఎడిటింగ్ కి. కొంతమంది ఏం చేస్తారంటే వర్క్ షాప్ పెడతారు. ఒక 10 rupees కట్టు, నీకు అసలు ఈ 10 rupees తోనే నీకు మొత్తం ఎడిటింగ్ నేర్పించేస్తాను అంటారు. కానీ అక్కడ ఏం చేస్తారు, ఆ 1 hour లో 40 minutes తన వెబ్సైట్ గురించి, తన కోర్సు గురించి డప్పు కొడతాడు. లాస్ట్ 10 minutes లో ప్రైస్ చెప్తాడు అనమాట. ఇంతే ఉంటది. మనం ఏం చేస్తాము, హైప్ అయిపోయి ఈగో హెట్ అవద్ది కదా. ల్యాప్టాప్ ఉంది మన చేతిలో, మనం చేసేవచ్చు, చింపేయచ్చు అనిపిస్తుంది మనకి. ఆ మూమెంట్ లో ఏమవుద్ది, పర్చేస్ చేసేస్తాం. తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతాం. ఎందుకు ఫీల్ అవుతాం? చదువుకుంటూ ఎడిటింగ్ చేస్తూ డబ్బులు ఎర్న్ చేయొచ్చు అని చెప్పి తను చెప్పాడు. కానీ ఆఫ్టర్ మనం పర్చేస్ చేసిన తర్వాత ఒక 1 month 2 months దాకా బాగానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు బేసిక్స్ లో ఉంటావు కాబట్టి. బేసిక్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా నువ్వు ప్రాక్టీస్ చేయాలి, వీడియోస్ కావాలి. నువ్వు స్టెప్ బై స్టెప్ నువ్వు ఫార్వర్డ్కి వెళ్తున్నప్పుడు తను సౌండ్ డిజైనింగ్ టాపిక్ ని లేపేసి ఉండొచ్చు, లేకపోతే ఎక్స్పోర్టింగ్ ఎలా చేయాలో చెప్పకుండా ఉండొచ్చు, లేకపోతే తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, తనలో చెప్పిన బేసిక్సే తీసుకుని వచ్చి నీకు కోర్సులో పెట్టి సేల్ చేయొచ్చు. ఏదైనా అయ్యి ఉండొచ్చు. అందుకు ఇలాంటి ట్రాప్స్ లో మీరు మాక్సిమం అవాయిడ్ చేస్తారు అని చెప్పి నేను చెప్తున్నాను. వీటికి సొల్యూషన్ ఏంది అంటే, ఒక పర్సన్ కోర్స్ సెల్ చేస్తున్నాడు అంటే తనకు ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఒక ఎడిటర్ కి కంపల్సరీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి. వెళ్ళి చెక్ చేయండి ప్రాపర్ గా. మీరు సమ్ ఎక్స్ అమౌంట్ ని మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ మీద మీరు అన్నప్పుడు మీకు ఆ ఫీల్ ఉండాలి కదా. అంతే కదా. చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్, నేను ఒక కోర్స్ తీసుకున్నాను, ప్రీమియర్ ప్రో కోర్స్ తీసుకున్నాను. దాంట్లో సౌండ్ డిజైనింగ్ టాపికే లేదు, మిగతా అన్ని ఉన్నాయి. సౌండ్ డిజైనింగ్ టాపికే లేదు. అసలు వీడియోకి కావాల్సిందే సౌండ్ డిజైనింగ్. వీడియో నువ్వు ఎంత వెరస్ట్ గా తీసినా దానికి ఒక మంచి సౌండ్ వేయంగానే ఆ ఫీల్ చేంజ్ అయిపోద్ది కదా. సౌండ్ డిజైనింగ్ టాపికే ఉండదు, అలాగుంటాయి అనమాట. మీరు బ్యాక్ వెళ్ళి వాళ్ళ ఐడీస్ అంటే వాళ్ళ హ్యాండిల్స్ అన్ని చెక్ చేయండి. వాళ్ళ కమ్యూనిటీలో ఎవరైనా జాబ్స్ కొట్టారా, అండ్ వాళ్ళ ప్లేస్మెంట్ సపోర్ట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్లు పట్టించుకోబాకండి. 70% స్క్రిప్టెడ్ ఉంటాయి, 30% జెన్యూన్ ఉంటాయి. ఎక్కడైనా పర్టికులర్ వీళ్ళని ఈ ఇన్స్టిట్యూట్ ని
ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని వీళ్ళనని చెప్పట్లేదు, ఎందుకంటే మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను. మీరు అలర్ట్ అయ్యి ఏది తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి. నేను ఎడిటింగ్ లోనే పొమ్మని చెప్పట్లేదు. డేటాలోకి వెళ్ళండి, సాఫ్ట్వేర్ అయినా కానీ, జావా డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్, డిజైనింగ్, మోషన్ గ్రాఫిక్స్, గేమింగ్ డెవలప్మెంట్, ఏదైనా కానీ దేంట్లోకైనా ఒక కోర్స్ తీసుకుంటున్నప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకసారి ఆలోచించి ఎలా ఉంది, వాట్స్ ద స్టేటస్ ఆఫ్ దిస్ కోర్స్, వాట్ ఈస్ వాట్ అనే దానికి సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే దెన్ ఇన్వెస్ట్ చేయండి, ఓకేనా. యూజ్లెస్ గా ఇన్వెస్ట్ చేసి టైం వేస్ట్ చేసుకోబాకండి, ఓకేనా. ఈ వీడియో లెంత్ ఉండొచ్చు, ఓకే. నేను ఈ అలర్ట్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ ట్రాప్స్ లో పడబాకండి, ఎడిటింగ్ 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 అని చెప్పి ట్రాప్స్ లో పడబాకండి. నేర్చుకోండి, ఫస్ట్ యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేయండి. యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. కొన్ని ఛానల్స్ కావాలంటే నేను స్క్రీన్ మీద కూడా వేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. మోషన్ గ్రాఫిక్స్ కి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావిన్సీ రివాల్వ్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి. మీకు హిందీ వచ్చేమైతే పాకిస్తాన్ రిలేటెడ్ ఒక ఛానల్ ఉంది, తనైతే ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రీమియర్ ప్రో గురించి. మీకు మెయిన్ బ్రేక్ డౌన్స్ కావాలి, బేసిక్స్ వస్తే ఏం ప్రయోజనం, ట్రీజర్ ఎలా బ్రేక్ చేయాలి, పాడ్కాస్ట్ వీడియోస్ ఎలా బ్రేక్ చేయాలి, ఇవన్నీ నీకు యూట్యూబ్ లోనే కొన్ని దొరుకుతాయి. స్ట్రక్చర్ ఉండదు, అంతవరకే. స్ట్రక్చర్లు కొంతమంది మెయింటైన్ చేస్తారు, అందరు మెయింటైన్ చేయరు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవ్వద్దు అనుకుంటున్నాను. సో మీరు ఇలాంటి ట్రాప్స్ లో పడకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే క్రియేటివ్, బై ఫర్ నౌ, ఐ సీ మై నెక్స్ట్ వన్.